ప్రభుత్వ ఉద్యోగ సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు, జిల్లా ఎస్పీ సతీష్ బాబుకు, కాకినాడ ఆర్డీఓ కిషోర్కు బుధవారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన రాయితీలు, తాము దాచుకున్న సొమ్ములు తిరిగి చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుండి దశలవారీ పోరాటాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు నల్లని రిబ్బన్నులతో నిరసన వ్యక్తం చేయడం, 17వ తేదీన తాలూకా, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహించడం జరుగుతుందన్నారు. 20వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఏపీ ఎన్జీఓ జేఏసీ రూపకల్పన చేయడం జరిగిందన్నారు. అప్పటి వరకు కూడా ప్రభుత్వం మెట్టు దిగరాకపోతే 27వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తమ హక్కుల సాధనకు పోరాటాన్ని మరింత ఉధృతతరం చేస్తామని హెచ్చరించారు. డిఏ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి. డిఏ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి. పిఆర్సీ వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి. నా పేరు బుద్ధటి రామ్మోహన్ రావు. ఏపీ జేఏసీ చైర్మన్గా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నాను. ఏపీ జేఏసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ రోజు నుంచి మేము దశలవారీ పోరాటం కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు నల్ల బ్యాడ్జీలతో కార్యాలయాల్లో నిరసన ప్రదర్శన. మా యొక్క షెడ్యూలు మరి ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉదయం మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారికి కూడా మా యొక్క కార్యక్రమం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మరి మేము దాచుకున్నటువంటి డబ్బులు, జీపీఎఫ్ డబ్బులు కానీ, మన సరెండర్ లీవ్స్ బిల్స్ కానీ, ఏపీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు కానీ, అదేవిధంగా మాకు రావాల్సిన డిఏ ఏరియర్స్ బకాయిలు కానీ, అదేవిధంగా ఈ హెల్త్ కార్డ్స్ గురించి కానీ, ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్స్ బిల్స్ కానీ, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఈ రోజున ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 1/7/2023 నాటికి 11వ పిఆర్సీ గడువు తీర్పిన కానీ ఈరోజు కూడా పిఆర్సీ కమిషన్ వేశారు, కానీ దాని అమలుకి ఎవరో కూడా నోచుకోవట్లేదు. ఇప్పటికీ కూడా 6 నెలల కాలం ముగుస్తారో కూడా పిఆర్సీ కమిషనర్కి కార్యాలయం కూడా లేదంటూ చాలా శోచనీయం. కానీ అప్పటి నుంచి కూడా 1/7/23 నుంచి ఐఆర్ని ప్రకటించాలని బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా ప్రకటించాలని కూడా కోరుతూ ఉన్నాము. అయితే మాకు రావాల్సిన సరెండర్ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ ఏది కూడా ఈరోజు కూడా మాకు రిలీజ్ చేయలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పక్షాన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. యాజిటేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 14వ తారీఖున అన్ని ఆఫీసుల దగ్గర కూడా బ్లాక్ బ్యాచెస్ పెట్టి యాజిటేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన జీజీహెచ్ మినిస్ట్రియల్ అసోసియేషన్ తరఫున మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా యాజిటేషన్ చేయడం జరిగింది. జిందాబాద్ 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 జిందాబాద్.